అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గాస్పెల్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని నామాన్ని మనం ఘనపరచడానికి, దేవుని యొక్క వాక్యము ధ్యానం చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి నిండి వందనాలు తెలియజేస్తూ, ప్రేమైన వాళ్ళ చిన్న ప్రార్థనతో ఈ దినం లైవ్ సెషన్ మనం ప్రారంభించుకుందాం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమైనటువంటి ప్రభు రాకడకు సూచనలు కనిపిస్తున్నప్పుడు మరి ప్రభు రాకడికి మనం ఎలా సిద్ధపడాలనేది కొన్ని నిమిషాలు మనం మళ్ళీ ధ్యానం చేద్దాము. ధ్యానపూర్వకంగా దేవునికి వాక్య వెలుగుల్లో మనం దేవునికి ఉద్దేశాలు మనం తెలుసుకుందాం. ఆయన చిత్త ప్రకారం మనం జీవిద్దాం. చిన్న ప్రార్థనతో ఇక కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. ప్రేమైన వాళ్ళరా, ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవా, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మరొక మంచి తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించి కొద్ది నిమిషం ప్రభు నీ మాటలు ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్య వెలుగులోనికి వెళ్ళి ప్రభు మరి నాయన నీ కుమారుడు యేసుక్రీస్తు వారు అక్కడికి మేము ఎలా సిద్ధపరచబడవలను, ఏ విధమైనటువంటి సిద్ధపాటు మేము కలిగి ఉండవలను ప్రభు మీరు మాకు తెలియచేయమని, అన్ని విషయంలో మీరు మాకు తోడుగా ఉండమని, నీ కాపుదల భద్రతా క్షేమాన్ని మాకు అందించమని చెబుతా నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం ఎండుగా దయచేయండి. అలాగే వింటున్న బిడ్డలకు వినగల చెవిని గ్రహించగల మనసును అనుగ్రహించండి. విని వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా మా హృదయంలో భద్రపరిచి నేను కట్టి ఫలింపును దయచేయమని కోరుచు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనలను అడిగి వేడుకొనుచున్నాం కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళరా, మరి ప్రభు యొక్క వాక్యంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే ప్రభు రాకడకు మనం ఎలాగో సిద్ధపరచబడవలను గమనించండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ మహాలోకానికి మనం వెళ్ళాల్సిందే. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ స్వాస్థాన్ని మనం పొందుకోవాలి. ఆ మోక్షాన్ని మనం చేరుకోవాలంటే ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టబడినటువంటి ఆత్మ పరలోకానికి చేర్చబడటానికి ప్రాముఖ్యంగా కొన్ని అర్హతలు మనకు ఉండాలి. ప్రేమైన వాళ్ళ గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం వెళ్ళి చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ చెప్తున్నారు. మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 51వ వచనంలో మనం గమనించినట్లయితే ఒక చక్కని మాట ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక్క రేపపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయముగా లేపడుదురు, మనము మార్పు పొందుదము అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్థమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్థమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే మనము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి ఆ ప్రాంతం యొక్క ఏమంటారంటే అలవాటులకు తగ్గట్టుగా, ఆ ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఇక్కడ ఎలాగైతే మనం సిద్ధపాటు కలిగి ఉంటామో, ఉదాహరణకి చలిగా ఉన్నటువంటి ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాలని మనం ఆలోచన కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి మరి వసతులు మనం ఇక్కడ సమకూర్చుకుంటూ ఉంటాం. ప్రియమైన వాళ్ళగా, లేకపోతే ఏమవుతుంది, అక్కడికి సకాలంలో వెళ్ళలేము, వెళ్ళినా అక్కడ ఉండలేముటువంటి పరిస్థితి. అలాగే మీరు గమనించినట్లయితే ఈ లోకాన్ని దాటి మరొక లోకానికి మనం వెళ్ళాలి. ఈ లోకాన్ని దాటి మరో లోకానికి మనం వెళ్ళాలి. ఈ లోకానికి ఎలా వచ్చాం తల్లి గర్భంలోనికి చూడండి, ఎవరని చెప్పగలము, కానీ బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా, నరులారా తిరిగి రండి అని ఆయనే సెలవిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి మనము ఆదాములోనికి ప్రవేశింపబడినటువంటి మొట్టమొదటి మానవుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆత్మను జీవవాయుని వదగా నరుడు జీవాత్మ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రారంభ ఆది మానవుడి దగ్గర నుంచి మొదలుకొని ఈ యుగాంతం అయ్యేంత వరకు కూడా ఈ మానవులందరుగా ఈ భూమి మీద పుడుతున్నాము, చనిపోతున్నాము. ఈ పుట్టినటువంటి మనము మరలా తిరిగి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతూ ఉన్నాం? ఇప్పటి వరకు మనతో కలిసి తిరుగుతున్న వ్యక్తులే, ఇప్పటి వరకు మనతో కలిసి మాట్లాడుతున్న వ్యక్తులే, వారితో కలిసి సహవాసం చేసినటువంటి పరిస్థితి. కానీ గమనించండి ప్రియమైన వాళ్ళరా, వారు చనిపోయిన తర్వాత వారు ఇక్కడ ఉండట్లేదు, మనకు కనిపించట్లేదు. అంటే ఎన్నో లక్షల వేల కొలదిగా చాలామంది చనిపోతూ ఉన్నారు. మరణం అనే ఒక కారణము ద్వారా, మరణం అనే ఒక రీజన్స్ ద్వారా ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వెళ్ళిపోతున్న వ్యక్తులు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉంటున్నారు, అసలు ఎక్కడి నుంచి లేకపోతే ఆత్మలు ఇక్కడ ఉన్నటువంటి కొంతకాలం గడిపి ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరలా ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అంటున్నారు,
ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆత్మ ఏం చేస్తుందంట? జీవింప చేస్తుంది. అంటే ఈ శరీరానికి ఎన్ని మనము వసతులు సమకూర్చినా కూడా ఖచ్చితంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఈ శరీరాన్ని నడిపించే ఈ శరీరంలో ఉన్న ఆత్మ మరొక స్థలానికి, మరొక ప్రాంతానికి వెళ్ళాల్సిందే. ఆ వెళ్ళాల్సినటువంటి స్థలాలు పరిశుద్ధమైన గ్రంథము రెండుగా చెప్తూ ఉంది. ఒకటి నరకము, మరొకటి పరలోకం. నరకం నుండి తప్పింపబడాలి, పరలోకానికి మనం చేరుకోవాలి. ఇంకొక పరలోకం అనగా ముక్తి, మోక్షము, పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళటం. ఆ దేవాది దేవుని దగ్గరికి, సృష్టికర్త అనే దేవుని దగ్గరికి, ఆత్మలకు తండ్రి అనే దేవుని దగ్గరికి ఈ ఆత్మ వెళ్ళాలి. శరీరాలకు తండ్రిగా ఈ లోకంలో ఉన్న వ్యక్తుల దగ్గర ఈ శరీరంతో ఎలాగైతే ఉంటున్నామో, ఆత్మలకు తండ్రిగా ఉన్న ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుని దగ్గరికి ఆత్మలుగా మనం వెళ్ళవలసిన వాళ్ళంగా ఉన్నాం. సో ఆ ఆత్మలుగా మనం అక్కడికి వెళ్ళాలంటే దేవుడుగా ఒక ప్రాసెస్ పెట్టాడు, ఒక పద్ధతి పెట్టాడు. చూడండి, ఈ భూమిని విడిచిపెట్టి మరొక గ్రహానికి మనం వెళ్ళాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎవరు పడితే వారు వెళ్ళలేము, ఎలా పడితే వారు వెళ్ళలేము. ఒక పద్ధతి, ఒక ప్రోటోకాల్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా మరి మనము సిద్ధపాటు కలిగి ఉంటేనే మరొక గ్రహం మీదకి మనం వెళ్ళగలం. ఉదాహరణకి చంద్రమండలం మీదకి చాలామంది వెళ్ళారు. వివిధమైనటువంటి గ్రహాల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రయత్నంలో భాగంగా ఈ భూమి నుంచి, ఈ గోళం నుంచి మరొక గోళానికి మనం వెళ్ళటానికి చాలామంది చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, చాలా సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. ఆ సిద్ధపాటు కలిగి ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సూట్ వేసుకొని వారు అక్కడికి వెళ్తారు కదా. ఈ భూమిని ఒక సర్టన్ స్పేర్ అంటే ఆకాశము దాటి ఆవలికి వెళ్ళిన తర్వాత ఈ శరీరము అక్కడ ఇమడలేదు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శరీరం కేవలం ఈ భూమి మీద మాత్రమే ఉండగలదు. ఈ భూమిని విడిచి మరొక లోకానికి మనం వెళ్ళాలంటే మనం డైరెక్ట్గా ఈ శరీరంతో మనం వెళ్ళాలి. అందుకే మీరు చూడండి, స్పేస్ సూట్స్ వేసుకుంటూ ఉంటారు. స్పేస్ సూట్స్ వేసుకున్న వారు మాత్రమే అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతారు. మరి మిగతా వారు ఎవరు కూడా వెళ్ళలేరు ప్రియమైన వాళ్ళ. అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళటానికి ఎలాగైతే ఆ ప్రాంతానికి తగ్గట్టుగా మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నామో, ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి మనం వెళ్ళాలంటే, ఆ మహాలోకంలో మనం ఉండాలంటే ప్రియమైన వాళ్ళారా, నరకానికి వెళ్ళిపోకుండా, పాతాళానికి జారిపోకుండా, నరకాగ్నిలోకి వెళ్ళిపోకుండా దేవాది దేవుని దగ్గరకు మనం చేరుకోవాలంటే కొన్ని అర్హతలు ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. ఆ అర్హతలు మన జీవితంలో లేకపోతే మనం క్వాలిఫై కాలేము. క్వాలిఫికేషన్ ఉంటుంది కదా. ఒక వ్యక్తి భూమండలం నుంచి చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే చాలా టెస్టులు వాళ్ళు కండక్ట్ చేస్తారు. అన్ని టెస్టుల్లో పాస్ అయిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తిని మరొక గ్రహానికి పంపిస్తూ ఉంటారు. మరి అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ మహాలోకానికి, దేవుడున్న లోకానికి కూడా మనం వెళ్ళాలంటే మనకు కూడా చాలా టెస్టులు ఉంటాయి, చాలా క్వాలిఫికేషన్స్ ఉంటాయి, చాలా క్వాలిఫికేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. మనం వాటన్నింటినీ కూడా మరి పాస్ అయ్యి, ఎగ్జామ్స్లో పాస్ అయ్యి, మెరిట్ తీసుకొని క్వాలిఫై చేయబడి మనము ఆ మహాలోకానికి వెళ్ళాలి. గతంలో కూడా మనం చూస్తాం కదా, మరి ఒక సర్టన్ ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తి కొన్ని గ్రాముల వెయిట్ ఎక్కువ ఉందని డిస్క్వాలిఫై చేశారు ప్రియమైన వాళ్ళు. అంటే ఖచ్చితంగా ఈ ఆటల పోటీల్లో పాల్గొనాలంటే, ఈ పోటీలలో ప్రపంచంలో పాల్గొనాలంటే, ఆ పోటీల్లో పాల్గొనే వ్యక్తికి కొన్ని అర్హతలు ఉన్నట్టుగా దేవుడు నా మహాలోకానికి వెళ్ళటానికి కూడా ఈ ఆత్మకు ఒక సర్టన్ అర్హతలు ఉండాలి ప్రియమైన వాళ్ళు. అదే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఏమని? మీకు ఒక మర్మం చెప్తున్నాను. ఆ మర్మం ఏంటంటే, ఈ శరీరములో ఉన్నటువంటి యొక్క ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ మహాలోకానికి వెళ్ళటానికి దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ని ఇస్తూ ఉన్నాడు. దాన్నే మహిమ శరీరం అంటారు ప్రియమైన వాళ్ళు. ఆ డ్రెస్ కోడ్ వేసుకొని మాత్రమే మనం ఆ మహాలోకానికి మనం వెళ్ళగలం. అందుకే ఇక్కడ రాయబడి అనమాట. అంటే చూడండి, ఇప్పుడు సూర్యుని దగ్గర మనం వెళ్ళగలమా? ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా సూర్యుని దగ్గరికి వెళ్ళడానికి ఎవరు కూడా సాహసం చేయలేకపోతూ ఉన్నారు. కానీ ఆ వేల కొలదిగా ఉన్నటువంటి సూర్య గ్రహాలను కలిగించిన ఆ మహాదేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే, అందుకంటే దేవునికి వాక్యము, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వం కలిగిన వాడుగా ఒక్కడిగానే ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం ఎవ్వరం కూడా ఈ దేహంతో వెళ్ళలేము. సూర్యునే మనం సరిగా చూడలేము ప్రియమైన వాళ్ళారా. ఆ సూర్యుని కలిగించిన దేవుని మనం ఈ కళ్ళతో చూడలేము. అంటే దానికి ఒక ప్రత్యేకం. చూడండి, మీరు సూర్యగ్రహణం జరిగినప్పుడు సూర్యుని డైరెక్ట్గా చూడకూడదని, డైరెక్ట్గా సూర్యుని మనం చూడలేమని ఎక్స్రే ఫిలిం పెట్టుకొని, వాటి స్పెషల్ గ్లాసెస్ పెట్టుకొని సూర్యుని ఎలాగైతే మనం వీక్షిస్తూ ఉన్నామో, అలాగే ఆ మహాలోకానికి మనం వెళ్ళాలంటే మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. వెలిగింపబడిన మనోనేత్రాలు కావాల్సినటువంటి ఆత్మ సిద్ధపాటు కావాలి ఈ లోకంలో. అందుకే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు మనం గమనించినట్లయితే,
మీకు ఒక మర్మం చెప్తున్నాను అంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం 51వ వచనంలో మనం చూసినట్లయితే ఏంటిది ఆ మర్మము? మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబ్రో మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము అంటున్నాడు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ వస్తుందో ఆ రాకడలో నిమిషంలో ఒక రెప్పపాటు, అంటే నిమిషానికి ఒక 4-5 రెప్పపాట్లు మనం వేస్తూ ఉంటే రెప్ప అలా కళ్ళు మూసి కళ్ళు తెరచడం, అలాంటిది ఒక్క రెప్పపాటులోనే మనుషులుగా ఉన్న మనమందరం కూడా ఈ దేహాలన్నీ కూడా మరి ఎలాంటి దేహాలుగా మారుతాయో తెలుసా అంటున్నాడు కదా. అప్పుడు మృతులు అక్షయమైన ఈ శరీరమును అక్షయతను ధరించుకుంటుంది. ప్రియమైన అక్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సి ఉన్నదని క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఈ శరీరం మార్పు చెందబడాలి, ఆ మహాలోకానికి వెళ్ళాల్సినటువంటి శరీరంగా మార్చబడాలి. ఆ రెప్పపాటులో మార్చే ఆ సమయంలోకి మనం వెళ్ళాలంటే, ఆ రెప్పపాటులో మనము ఆ యొక్క అమర్తతలోనికి మనం వెళ్ళే శరీరంగా మనం దాల్చాలంటే కొన్ని అర్హతలు ఉండాలని దేవుడు క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడకే సిద్ధపాటు కలిగినటువంటి వధువు సంఘంగా మనమందరం కూడా మరి అలంకరింపబడి బుద్ధిగల కనికల వలె సత్క్రియల చేత అలంకరింపబడి ఒక సిద్ధమైనటువంటి వ్యక్తి, ఒక క్వాలిఫైడ్ అయినటువంటి ఒక అర్హమైన వ్యక్తిగా నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దానికి కొన్ని ఒక 5 అంశాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూడవచ్చు. ప్రియమైన వాళ్ళగా ఈ 5 కలిగిన వారు అర్హత పొందిన వారుగా ఉంటారు. ఈ 5 కలిగిన వారు మాత్రమే పరలోకానికి వెళ్ళటానికి మరి రాకడలో ఎత్తబడడానికి మరి మరి క్వాలిఫికేషన్ అర్హతలు అంటే మినిమం బేసిక్స్ అనేది ఈ 5 అనుభవాలు మన జీవితంలో ఉండాలి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఎవరు ఆ యేసుక్రీస్తు వారి రాకడలో ఎత్తబడి ఈ రాబోతున్న ఉగ్రతను తప్పించబడి రక్షింపబడాలంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చూడండి, మార్కు సువార్తకు మనం వెళదాము. ఇక్కడ 16వ అధ్యాయము 16వ వచనంలో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ఏముంటుందంటే, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అంటున్నాడు. ప్రేమని ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా రక్షింపబడాలంటే, పరలోకానికి మనం వెళ్ళాలంటే, ఆ మహాలోకంలో దేవునితో కలిసి మనం ఉండాలంటే మొట్టమొదటిగా నేను రక్షింపబడాలి. ఆ రక్షింపబడాలంటే ఏం చేయాలి? నమ్మాలి, నమ్మి బాప్తిజం పొందాలి. ఈరోజు నమ్మడం అంటే యేసుక్రీస్తు వారిని నమ్మేవారిలో చాలా కేటగిరీస్ ఉన్నారు. ప్రేమైన వారు భర్త నమ్ముకున్నాడని భార్య నమ్ముకుంటుంది, మరి తల్లిదండ్రులు నమ్ముకున్నారని పిల్లలు నమ్ముకుంటున్నారు, మరి ఇంకా చెప్పాలంటే బాయ్ ఫ్రెండ్ నమ్ముకుందని గర్ల్ ఫ్రెండ్ నమ్ముకుందని బాయ్ ఫ్రెండ్ నమ్ముకుంటున్నారు. ఈ ప్రస్తుత సమాజంలో ఉంటుంది పోకడ. ప్రియమైన వాళ్ళ యేసుప్రభు వారిని ఎందుకు నమ్ముతున్నాం మనం? యేసుప్రభు వారిని నమ్మవలసిన అవసరం ఏంటి? ఈ సమాజంలో దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నా కూడా ఆ ఒక్కడే ఉన్న దేవుని దగ్గరికి, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలని మనం ఆలోచన కలిగి ఉన్నాం కదా. ఈ ఆలోచన ఎంతమందికి ఉన్నది? సమాజంలో చాలామంది దేవీ దేవతలను పూజించేవారు ఉన్నారు. కానీ ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు వారిని మనము నమ్మడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే మనం రక్షింపబడతాం. మనం రక్షింపబడి ఆ మహాలోకానికి మనం వెళ్ళాలంటే, ఆ మహాలోకంలో మనం ఉండాలంటే, ఆ మహాలోకంలో ఉండడానికి కావాల్సిన అర్హతని ఈ భూమి మీద మనం సంపాదించుకోవాలంటే మొట్టమొదటిగా నమ్మాలి దేవుణ్ణి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడు. ఈరోజు చాలామంది చర్చకు వచ్చేవారుగా ఉన్నారు, కానీ ఇంకా పూర్తిగా నమ్మకం లేనివారుగా ఉన్నారు. నాకు యేసుప్రభు అంటే నమ్మకం ఉండి అంటారు, కానీ నమ్మితే ఏం చేయాలి? బాప్తిజం పొంది ఉండాలి, మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడిని అంగీకరించాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి. సో అదే అంటున్నాడు ఇక్కడ, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుడా, అందరిలో ఒక దేవుడా, లేకపోతే అందరికీ దేవుడా? ఆయన మరి ఆయన ఏమై ఉన్నాడో మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగమని చెప్తుంది బైబిల్. అంటే ఎవరో ఏదో చెప్పారని నువ్వు నమ్ముకోవడం కాదు. యేసు ప్రభు వారిని మనం నమ్ముతున్నామంటే నీకు నాకు ఒక సర్టెన్ ఖచ్చితమైనటువంటి ఎక్స్పోజర్ ఉండాలి. ఒక ఆహారము మన ముందు పెట్టినప్పుడు అది తినకుండా బాగుంది అంటే ఎంత అవివేకము. ఈరోజు యెహోవా ఉత్తముడని రుచి చూడకుండానే అవును ఆయన గొప్పవాడని చెప్పడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి విశ్వసించాలి. ఆయన మాత్రమే పరలోకానికి తీసుకుని వెళ్ళగలడు, ఆయన ద్వారా మాత్రమే. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడనూ కూడా తండ్రిని చేరుకోలేడని క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా ఉటంకిస్తున్నారు.
కనుక మనం ఆయన నమ్మేయాలి. ఆయన నమ్మడానికి గల కారణం ఏంటంటే ఆయన మాత్రమే పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మాత్రమే. చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, ఎవడను ఎప్పుడునూ తండ్రిని చూడలేదు, ఆయన రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు వారే మరి ఆయన బయలుపరిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. యోహాను సువార్తకు మనం వెళదాం. ప్రియమైన వల్ల ప్రారంభం నుంచి మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము 18వ వచనం మనం చూస్తాం. ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరచను. అంటే ఆ మహాలోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చిన ఆయన మాత్రమే బయలుపరచగలిగిన వాడిగా ఉన్నాడు. ఆయనే. అందుకే పిలుపు ఒకరోజు అడుగుతాడు, అయ్యా నాకు తండ్రిని కనబరచవా అని అడిగితే ఆయన అంటున్న మాట ఏంటంటే మీకు తెలుసు కదా, నేను ఎంతకాలం నీతో ఉన్నాను, తండ్రిని నువ్వు ఇంకా గ్రహించలేదా, నేను చేయుచున్న క్రియలు బట్టి తండ్రి సాక్ష్యం ఇవ్వబడట్లేదా అని యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు ప్రేమ వల్ల. కనుక ఈరోజు మనం అందరం కూడా మరి పూర్తిగా విశ్వసించాలి. ఆయన మాత్రమే పరలోకానికి తీసుకుని వెళ్ళగలడానికి ఒక నమ్మకం, విశ్వాసం నీలో ఉండాలి. అలాగూ నమ్మి యేసుక్రీస్తు వారిని మనము ప్రియమైన వారులరా మరి విశ్వసించి బాప్తిసం పొందాలి. కానీ నామకార్థంగా ఏదో భర్త నమ్ముకున్నదని భార్య, బిడ్డలు నమ్ముకున్నారని తల్లిదండ్రులు, మరి గర్ల్ ఫ్రెండ్ నమ్ముకుంటుందని బాయ్ ఫ్రెండ్, ఇలా కాదు ప్రియమైన వాళ్ళు. అందుకే క్లియర్గా దేవుడు ఏమంటుండే తెలుసా, పౌలు గారి ద్వారా, ఈ లోకానికి సంబంధించిన అక్కర్లు అవసరత కొరకే కనుక యేసుక్రీస్తు వారు నమ్ముకున్నట్లయితే వాడికంటే దౌర్భాగ్యుడి ప్రపంచంలో ఎవడో ఉండడట. అంటే దేని కొరకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి? చూడండి, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి, ఒక రాష్ట్రపతి దగ్గరికి, ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళడానికి నీకు అవకాశం వచ్చినప్పుడు ఆయన నీకు ఏం కావాలని అడిగినప్పుడు ఏమడుగుతావు నువ్వు? చాలా గొప్పది అడుగుతాం కదా, చాలా గొప్పదైనదిగా అడుగుతాం. ఇక్కడ ఉన్న వారు ఎవరు కూడా చేయలేనిది అడుగుతాం. అలాగే ఈ భూమి మీద ఎవరు కూడా, ఏ నరుడు కూడా, చూడండి రాయబడిన మాట కీర్తన గ్రంథం చూస్తాం మన ప్రియమైన వల్ల, ఏ నరుడును కూడా మరి మనిషిని రక్షించలేడు ప్రియమైన వాళ్ళ. వాని ప్రాణ విమోచన చాలా గొప్పది అంటాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ గొప్పదైనటువంటి ప్రియమైన వాళ్ళని మనం గమనించినట్లయితే 49వ కీర్తనలకు మనం వెళదాం. 6వ వచనంలో మనం చూసినట్లయితే, తన ఆస్తియ ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పోడుకున్న వారికి నేను ఎలా భయపడునని భక్తులు చెప్తూ 8వ వచనం మనం చూస్తాం. 7 నుంచి, ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. ఆ మహాలోకానికి వెళ్ళాలి, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవాలనే ఒక ఆలోచన ఎవరికైనా కలిగి ఉన్నట్లయితే వారు ఇదిగో నేను విడిపించగలను, నేను రక్షించగలను అన్నట్లయితే ఎవడో కూడా ఏమీ చేయలేడట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప. ఎవడను ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. అంటే చచ్చిపోయిన తర్వాత, అంటే శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం ఏమైపోతుంది? డికంపోజ్ అయిపోతుంది. మెల్లమెల్లగా ఏమైపోతుంది? అందరూ అంటుంటారు, తొందరగా కానిచ్చేసండి, బాడీ స్మెల్ వచ్చేస్తుంది, తొందరగా తీసుకుని వెళ్ళి పాతి పెట్టడమో, కాల్చేయటమో వారికి ఉన్న ఆచారాల విధానాలు బట్టి చేస్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళ. ఏది ఏమైనా ఇక్కడ ఉంటున్నాడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడూ లేడు. రాయబడిన మాట మనం చూసినట్లయితే, వాని ప్రాణ విమోచన ధనము గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురనే సంగతి అతనికి కనబడకపోదురు. మూర్ఖులు పశుప్రాయులు ఏకముగా నశించుదురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇంట్లో నిరంతరము నిలుచుననియు తమ నివాసులు తరతరములు ఉండుననియు వారు అనుకుందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడు ఎవడైనను మనుష్యుడు నిలవజాడాడు, వాడు నశించు మృగమును పోలిన వాడు అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. వాళ్ళందరూ కూడా పాతాళంలో మందగా కూర్చబడుతురు. మరణము వారికి కాపురయ్యే ఉండను. కాబట్టి ఒకడు ధన సంపన్నుడే ఉన్నప్పుడు నువ్వు కంగారు పడాల్సిన అవసరంలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను రక్షిస్తున్నాడు. ఆయన నిన్ను రక్షించి మహాలోకానికి తీసుకుని వెళ్తాడు. రాబోతున్న ఉగ్రతను తప్పించడానికి ఆయన సంసిద్ధుడుగా నన్ను మరి బలపరచడానికి ఆయన పరిశుద్ధాత్మను పంపించును. ఈ విధంగా నమ్మాలి, దీని కొరకు నమ్మాలి. ఈ విధమైనటువంటి నమ్మకం మనలో ఉండాలి. ఇలాంటి నమ్మకం ఎవడైతే కలిగి ఉండి బాప్తిజం పొంది ఉన్నాడో వాడే రక్షింపబడిన పరిశుద్ధ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి ఇటువంటి నమ్మకం, ఇటువంటి విశ్వాసం ఎంతమందికి అయితే ఉన్నదో వారందరూ కూడా ఎత్తబడడానికి ఆవశ్యకత ఖచ్చితంగా వారికి ఉన్నది. అందుకే మీరు గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, ఒక సందర్భాన్ని మీకు చెప్పదాల్సిన ఆశపడుతున్నాను ప్రేమైన వాళ్ళరా. ఏంటది? బాప్తిజం తీసుకోవడము విషయంలో చాలామంది ఏమంటుంటారంటే, బాప్తిజం తీసుకోండి అంటే బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? ఒక ప్రయాణాన్ని మనం చేయడానికి టికెట్, ఒక కన్ఫర్మేషన్ ఎలాగైతే ఉంటుందో, ఒక ప్రయాణం చేయడానికి ఒక టికెట్ ఎలాగైతే కన్ఫర్మేషన్ అవుతుందో, ఆ మహాలోకానికి వెళ్ళడానికి కన్ఫర్మేషన్ మొట్టమొదటిగా టికెట్ లాంటిది, ఒక రిక్వెస్ట్ లాంటిది బాప్తిజం. ఇది ఒక సాక్ష్యం.
ఈ సాక్ష్యము ద్వారా, ఈ బాప్తిజం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి రక్షకుడిగా అంగీకరించి ఆయన మనం ఆ మహాలోకానికి తీసుకుని వెళ్ళగలన్న సంగతి నీవు నిన్ను కలిగి ఉండాలి. అందుకే చూడండి, రోమపత్రికలో మనం గమనించినట్లయితే ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నాం? చాలామంది రోగం నయమైతే తీసుకుంటా ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. అనుకున్నది కార్యం జరిగితే తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. అది కాదట. చూడండి, రోమీలకు రాసిన పత్రిక మనం వెళ్ళి గమనించినట్లయితే 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమి రాయబడిందో తెలుసా? ఆయన మరణం యొక్క సాదృశ్యము ఆయనతో ఐక్యమ గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యమ గలవారమవుదుము అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే చనిపోయి తిరిగి లేపబడి ఉన్నాడో దానికి సాదృశ్యంగా ఈరోజు మనం కూడా చనిపోయి అనగా పాతి పెట్టబడిన వారంగా బాప్తిజము ద్వారా మన పాత రోత జీవితాన్ని సమాధి చేసి నూతనమైన జీవితంలో మనము అడుగు పెట్టాలి ప్రియమైన వాళ్ళ. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిజం మనం పొందుతున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? లూకాసు వార్తకు మనం వెళ్ళి గమనించినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయము ప్రియమైన వాళ్ళ 20వ వచనం మనం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము లూకాసు వార్త 12:50 వచనం మనం చూద్దాం. లూకాసు వార్త 12:50 వచనం మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, అయితే నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలగజేయవచ్చుదనని మీరు తలంచుతున్నారా అని అడుగుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ఆయన యేసుక్రీస్తు వారు బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిజం మాత్రమే కాకుండా మరొక బాప్తిజం ఉన్నది, అది నేను పొందనే ఉన్నాను అంటున్నాడు. బాప్తిజం అంటే ఏంటి? చనిపోవుట, సమాధి చేయబడుట. దానికి సాదృశ్యంగా మనం నీటిలో మునుగుతున్నాం ప్రేమైన వాళ్ళ. చూడండి, నీటి దగ్గర చాలా మంది ఆ నీటిలో, ఆ చెరువులో, ఆ కాలువలలో ఎప్పుడు స్నానం చేస్తూ మునుగుతుంటారు. కానీ బాప్తిజం తీసుకున్న రోజు వెళ్ళి మునగడం వేరు, ముందు రోజు అంతకుముందు వెళ్ళి ఆ నదిలో మునగడం వేరు. అంటే మునిగినది ప్రాముఖ్యం కాదు, కానీ ఏ ఉద్దేశంతో మునుగుతున్నావో అది ప్రాముఖ్యం. అది ఎరుగుకే చాలామంది ఫార్మాలిటీగా బాప్తిజాలు తీసుకునే వారు చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లి బాప్తిజం ఉంటుంది తెలుసా? పెళ్లి చేయాలంటే, క్రిస్టియన్ వివాహం చేయాలంటే సేవకులు ఏమంటారంటే పరిశుద్ధమైన వివాహం కాబట్టి మీరు రక్షింపబడాలి, బాప్తిజం పొందాలంటే పెళ్లికి బాప్తిజం తీసుకునే వారు చాలామంది ఉన్నారు. అంటే దేని కొరకు బాప్తిజము? ఎత్తబడాలి, పరలోకానికి మనం చేరుకోవాలి. దానికి నిదర్శనంగా, ప్రాముఖ్యంగా, బేసిక్ ఫౌండేషన్గా బాప్తిజం మనం తీసుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఇది పొందుకోకుండా, ఇది లేకుండా నువ్వు నీటిలో మునిగి లేచిన ముందు రోజు వెళ్ళిపోయి స్నానానికి వెళ్ళి ఒడ్డులో నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసినప్పుడు మునిగినట్లే ఏదైతే ఉన్నదో, నువ్వు బాప్తిజం తీసుకుంటున్న రోజు కూడా అలాంటి ఉద్దేశం ఉంటే ఉపయోగం లేదు. నువ్వు ఏ ఉద్దేశంతో మునుగుతున్నావు అది చాలా ప్రాముఖ్యం. అది అందుకన్నాడు నమ్మి అంటున్నాడు. ఏం నమ్మాలి? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడను. ఏం నమ్మాలి అంటే, ఇదిగో మనం ఇప్పటివరకు మనం ధ్యానం చేసినట్టుగా ఆయన పరలోకానికి, మన మహాలోకానికి తీసుకుని వెళ్ళడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఆయన మాత్రమే ఇవ్వగలడని, ఆయన ద్వారా మాత్రమే మనం ఆ మహాలోకాన్ని చేరుకోగలం ఒక నమ్మకం, విశ్వాసం ఎవరైతే పొందుకొని ఉంటారో వారు బాప్తిజం పొందాలి అంటున్నాడు. అది ప్రారంభపు మెట్టు. ఆ మెట్టు తర్వాత మరొక బాప్తిజం ఉన్నది అంటున్నాడు ప్రేమైన వారు యేసుక్రీస్తు వారు. నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు. ఒక విడుదల. ఒక శరీరం ఎలాగైతే నీళ్ళలో ముంచి బయటికి తీసినాము అన్నట్లు యేసుక్రీస్తు ప్రభువారు అలాగే చనిపోయి తిరిగి లేపబడిన దానికి సాదృశ్యంగా మనం లేపబడుతున్నాం. అలాగే మరొక బాప్తిజం ఉన్నది అంటున్నాడు. అది రెండవ రాకడలో మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఈ మర్త్యమే ఈ శరీరము అమర్త్యాన్ని ధరించుకునే బాప్తిజం. అది వచ్చేంత వరకు కూడా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఇదిగో ఈ శరీరంలో నేను ఎంతో యాతన పొందుతున్నాను అంటున్నాడు. అందుకే మనం చూడండి, చక్కని మాట ఉంటుంది కదా, ఒక చక్కని పాట, యేసు గొర్రె పిల్లను నేను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. చక్కని పాట ఉంటుంది. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. అంటే బాప్తిజం అంటే ఏదో ఒకరోజు వెళ్ళి అందరూ మునిగి లేవటం కాదు ప్రియమైన వాళ్ళరా. నీ పాత రోత జీవితం అంతా పాతి పెట్టబడాలి. ఈరోజు ఇంకా చాలామంది క్రీస్తును నమ్మి బాప్తిజం పొందిన వారు ఇంకా కులపిచ్చి ఉంటుంది, ఇంకా ప్రాంతీయ పిచ్చి ఉంటుంది, ఎన్నో రకాల పిచ్చులు ప్రియమైన వాళ్ళరా. కానీ మనము పాత జీవితం సమాధి చేయబడాలి. సమాధి చేయబడి దినదినము మనము వధింపబడుతున్న గొర్రెపిల్లలాగా దినదినము చనిపోచున్నాము, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాము.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది, అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అన్నట్లుగా మనం కూడా మరొక బాప్తిజం ఉన్నది, మరొక విడుదల, మరొక శాశ్వతమైనటువంటి విడుదల ప్రియమైన వారు. ఒక సాదృశ్యంగా ఈ బాప్తిజము, అది పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినట్లయితే ఏమంటారు తెలుసా? అపోస్తులైన పేతురు గారు సంఘానికి రాసినటువంటి లేఖలో మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రియమైన వారులారా, మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, ఐ థింక్ 19వ వచనం అనుకుంటే చూడండి. ఇదేనా? నీటి ద్వారా రక్షింపబడి ఉంటుంది కదా, 2వ పత్రిక అనుకుంటారు కదా. ఇక్కడ రాయబడిన మాట ఏముంటుందంటే, అనగా 8 మంది నీటి ద్వారా రక్షింపబడ్డారని ఇక్కడ దేనికి వాక్యం రాయబడుతుంది ప్రియమైన వాళ్ళని. చూడండి రాయబడిన మాట, మొదటి పేతురు పత్రిక, క్షమించండి రిఫరెన్స్ తప్పు రాశాను, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం గమనిస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. 21వ వచనం ఏమంటున్నాడు? అనగా 8 మంది నీటి ద్వారా ఆనాడు ఈ ఓడ ద్వారా రక్షింపబడ్డా మనము నోవాహు దినంలో మనం చూస్తూ ఉన్నాం. దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన సాక్ష్యమిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకముకు వెళ్ళి దూతల మీద అధికారుల మీద శక్తుల మీద అధికారం పొందినవాడే దేవుడి కుడి పార్శ్వన ఉన్నాడు ప్రేమైన వాళ్ళ. ఇక్కడ రాయబడిన మాట నేను స్పష్టంగా తెలియజేస్తున్నాము. నోవాహు ఎలాగైతే జలప్రళయం అయిపోయిన తర్వాత ఓడలో నుంచి బయటకు వచ్చారు, అనగా నీటిలో నుంచి బయటకు వచ్చారు, అలాగే 8 మంది ఎలాగైతే రక్షింపబడ్డారో దానికి సాదృశ్యమైన బాప్తిజం మనం కూడా నెక్స్ట్ ఒక లైఫ్ ఉన్నది ప్రియమైన వాళ్ళ. ఆ ఎటర్నల్ లైఫ్ మనం వెళ్ళాలంటే ఈ లైఫ్లో ప్రారంభం మెట్టి ఏంటంటే బాప్తిజం తీసుకోవాలి, రక్షింపబడాలి. రక్షణ అనే ఒక గొప్ప భాగ్యాన్ని మనము ఈ బాప్తిజం ద్వారా మనం పొందుకోవాలి ప్రియమైన వాళ్ళ. మరి ఇటువంటి బాప్తిజం ఎంతమంది పొందుతున్నారు? పెళ్లి బాప్తిజాలు, పెట్టుడు బాప్తిజాలు, చిన్నపిల్లలప్పుడు బాప్తిజాలు, ఇలాంటి బాప్తిజాలు ప్రేమైన వాళ్ళరా మీరు తీసుకుంటే తీసుకోవచ్చేమో, కానీ వాక్యానుసారంగా మరి నీలో మార్పు రావాలి. మొదటగా నీలో మార్పు రావాలి. పాత జీవితం సమాధి చేయబడాలి. సమాధి చేయబడి పాత జీవితం, రోత జీవితం సమాధి చేయబడి మరలా పాతవాడు మళ్ళీ బతకూడదు. ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తామా? ఒకసారి చనిపోయిన వ్యక్తి మరి తిరిగి లేవలేడు. అలాగే పాత జీవితాన్ని సమాధి చేయబడిన తర్వాత మరలా నీకు కొత్త జీవితం, మరి కొత్త ఆలోచనతో కొత్త మనస్సును దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మరలా పాత ఆలోచనలే, పాత పద్ధతులే ఇంకా మనం రిపీట్ చేస్తూ ఉన్నామంటే మనం నిజంగా పొందవలసిన బాప్తిజం పొందలేదు. వాక్యానుసారమైనటువంటి నిజమైన పశ్చాత్తాపం, మారు మనసు, పాపక్షమాపణ పొందుకోలేని వారంగా ఉన్నాం ప్రియమైన వాళ్ళు. కనుక ఖచ్చితంగా బాప్తిజం పొందామంటే దానికి నిదర్శనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు చనిపోయారు, ఆయన నా కొరకు తన రక్తం కార్చారు, ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు, ఆయన రాబోతుండగా నేను ఆయన కొరకు నేను సిద్ధపాటు కలిగి సిద్ధంగా ఉండాలని విశ్వాసం, నిరీక్షణ కలిగిన వారుగా ఈరోజు మనం ఉండాలి ప్రియమైన వారు. అటువంటి అర్హత మొట్టమొదటిగా మనం చూడాలి. రెండవ అర్హత మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తూ చెప్పిన మాట మనం గమనిద్దాం ప్రియమైన వాళ్ళ. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు రాయబడిన మాట మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో మీరు ఇక్కడ 12:14 మనం చూసినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు అంటున్నాడు. క్లియర్గా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆ దేవుని మనం చూడాలంటే, ఆ మహాలోకానికి మనం వెళ్ళాలంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలిగిన వాడుగా ఉన్న ఆయన తేజస్సును, ఆయన ముఖమును నీవు చూడాలంటే నీలో నాలో మొట్టమొదటిగా ఉండవలసింది పరిశుద్ధత. ఎప్పుడైతే ప్రారంభపు కడగబడినటువంటి పరిశుద్ధత, యేసుక్రీస్తు రక్తంలో పాపము మొత్తం కడిగి వాషౌట్ చేయబడి సాకలమాని సబ్బుతో ఉతికినట్టుగా ప్రియమైన వాడు యేసుక్రీస్తు వారిని రక్తమును కడిగి, రక్తముతో నీ దేహము, నీ యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఆ యొక్క పాప రోగమంతటిని కూడా, మలినాలన్నింటిని కూడా కడిగి వేసి శరీర మాలిన్యం తీసివేయట కాదు అంటుంది ఇందాక పేతురు గారు రాయబడిన మాట. పేతురు గారి ద్వారా దేవుడు రాయించినమాట శరీర మాలిన్యం కాదు, కానీ ఆ ఆత్మకున్నటువంటి పాపమనే రోగమును, పాపమనే మరకలను తొలగించుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తూ మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వారు మాత్రమే ఆ ప్రభువును చూడగలరు ప్రియమైన వాళ్ళ.
రెండో రాకడలో ఆయన మధ్యాకాశంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు ఆయన ఆయన అడుగుతారట ఆ మేకలన్నీ కూడా, మా తండ్రిని కనబరచవా అని అడిగితే ప్రియమైన వారులారా మరెవరూ కూడా ఆ మహాలోకానికి వెళ్ళే అవకాశం లేదు. కేవలం హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే దేవుని చూచుదురు అనే పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్తలో మనం చూస్తాం 5వ అధ్యాయము 8వ వచనం చూస్తాం. ఏమని? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, ప్రభువును వారు చూచెదరు అంటున్నాడు. అంటే నీవు ప్రభువును చూడాలంటే, ప్రభువుని ఎదుర్కోవాలంటే, ఆ మహాలోకానికి మనం వెళ్ళాలంటే, సృష్టికర్త అనే దేవుని దగ్గరికి నువ్వు చేరుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు బాప్తిజం పొందాలి. రెండోదిగా నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి. ఈరోజు చాలా మందికి ఈ పరిశుద్ధత అనేది లేకుండా పోయింది. ప్రియమైన వాళ్ళ పరిశుద్ధులుగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. నిజంగా దేవునికి పరిశుద్ధత అంటే ఎంత ఇష్టం అంటే, చూడండి, ఎప్పుడైనా గొడవలు వచ్చినప్పుడు, తగాద వచ్చినప్పుడు చాలామంది ఏమంటారంటే ఇష్టమైన వారి మీద ఒట్టి వేసామని చెప్తారు. అమ్మ మీద ఒట్టే, నాన్న మీద ఒట్టే అంటున్నారు. అంటే ఇష్టమైన వారి మీద ఒట్టి వేసి వారు ప్రమాణం చేస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళ. కానీ నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, పరలోకమందున దేవుడు ఏమంటాడు తెలుసా? తన పరిశుద్ధత తోడని నీకు ప్రమాణం చేస్తున్నాను అంటున్నాడు. అంటే పరిశుద్ధత మీదే ఆయన ప్రమాణం చేస్తున్నాడు. అంటే నిజంగా ఆ పరిశుద్ధత అంటే ఎంత ఇష్టమో అంటే, భక్తులు వారి యొక్క దర్శనాల్లో వారి దేవుని చూసినప్పుడు యెషయా గ్రంథంలో మరియు కనుక యెషయా యొక్క దర్శనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధత ఎదుట మనమందరము కూడా మన పరిశుద్ధత ఎన్నతగింది కాదు ప్రియమైన వాళ్ళ. మురికి గుడ్డ లాంటి మన జీవితాలు ప్రియమైన వాళ్ళ. ఆయన దగదగ మెరిసే తెల్లని వస్త్రములు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకుని ఉన్నట్టుగా మనం యెషయా గ్రంథంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో. ప్రియమైన వాళ్ళ, అంత పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులైన దేవుని దర్శనంలో చూసినప్పుడే ప్రవక్త అంటున్నాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు, అపవిత్రమైన ప్రజల మధ్య నిలిచిన వాడును అని ప్రవక్త సెలవిస్తున్నాడు. ప్రేమ అంటే మనమందరం కూడా పాపములతో నిండుకుని ఉన్నాం. పాపమును కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఒక షర్టు మీద ఉన్న మరక శుభ్రం చేసుకోకపోతే ఎంత ప్రమాదమో, భక్తి జీవితంలో పరిశుద్ధత లేకుండా పాపం అనే మరకలు వేసుకుంటే అంతే ప్రమాదం. కనుక మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే ప్రభువును చూచిదనంటున్నారు ప్రియమైన వాళ్ళు. కనుక మనం హృదయ శుద్ధి కలిగిన వారంగా, పరిశుద్ధత కలిగిన వారంగా, ప్రభు కొరకు మనము ఎదురు చూచే వారంగా మనం ఉండాలి ప్రియమైన వాళ్ళు. మరొక మాట మనం చూసినట్లయితే లూకాసు వార్తకు మనం వెళదాం. మరొక అంశం అంటే మొట్టమొదటి ఇప్పుడు మనం చూస్తున్నాం బాప్తిజం మనం పొంది ఉండాలి. నమ్మి బాప్తిజం ఎటువంటి నమ్మకం ఉండాలో మనం చూసాము. అలాగే రెండవదిగా పరిశుద్ధత మనం ఖచ్చితంగా కలిగి ఉండాలంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేమని స్పష్టంగా తెలియజేస్తుంది. మరి మూడవ యొక్క క్వాలిఫికేషన్, అర్హత మనం ఏం కలిగి ఉండాలి అన్నట్లయితే లూకాసు వార్తకు మనం వెళదాం ప్రియమైన వాళ్ళగా. 18వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. చక్కని మాట మనం చూస్తాం ప్రియమైన వారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనా అంటున్నాడు. అంటే యేసుప్రభువు వచ్చేసరికి ఏముండట్లేదంట? విశ్వాసం ఉండట్లేదంట ప్రియమైన వాళ్ళు. అదేంది మనం అందరం విశ్వాసమే కదా అంటే లేదు. ఇక్కడ రాయబడిన మాట మీరు చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం మనం గమనిస్తున్నాం ప్రియమైన వాళ్ళ. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని చెబుతూ, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. అంటే ఏం జరుగుతుంది? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మన హృదయాల్లో ఏ విశ్వాసం ఉండాలో ఆ విశ్వాసం కాకుండా వేరే దాని మీద విశ్వాసం. అంటే ఏంటి? నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఇవ్వాల్సిన, నాకు ఏమైతే నేను ప్రార్థనలు అడిగానో అవన్నీ నాకు ఇస్తాడని విశ్వాసం ఉంది. కానీ ఆయన ఒక మహాలోకాన్ని ఇస్తానంటున్నాడు. నిశ్చయంగా నన్ను అడుగుము, నేను నీకు ఇస్తాను, పరిశుద్ధాత్మను ఇస్తానంటే ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకునేవారు ఎవరున్నారు? పరిశుద్ధాత్మను రక్షణ ద్వారా అందుకునేవారు ఎవరున్నారు? ఇవి కావాలి, అవి కావాలి, అవి కావాలి, ఇవి కావాలని అడిగేవారు. కానీ ఆయన ఇస్తానన్నది ఏంటి, మనం అడిగేది ఏంటి కూడా అర్థం కాలేని పరిస్థితులు ఈరోజు చాలామంది ఉన్నారు ప్రేమైన వాళ్ళు. అందుకన్నాడు ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. అంటే నిజంగా దేవుడు అనుకున్నటువంటి విశ్వాసము, ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న విశ్వాసం ఎవరికి లేదట, ఉండదట ప్రియమైన. అందుకే పౌలు గారు ఏమన్నా తెలుసా? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు చూచుకోండి, పరిశీలించుకోండి, పరిశోధించుకోండి అంటున్నాడు. అంటే విశ్వాసం ఏమైపోతుంది? ఆవగింజ ఉన్నంత విశ్వాసం కదా ఆవగింజ. ఆ గింజలు ఏమవుతాయి? దుష్టుడు మరి వాక్యం అనే విత్తనాలు మరి రైతు చల్లినప్పుడు ఆ విత్తనాలను వాడు ఎత్తుకుపోతున్నాడు ప్రేమైన వాళ్ళ. నీకున్నదే ఇంత విశ్వాసం, ఆ విశ్వాసం ఆవగింజన అపవాది ఎత్తుకుపోతున్నాడు ప్రేమైన వాళ్ళ. అలా ఎత్తుకుపోకుండా ఆ హృదయాల్లో నాటబడి ఫలింపు రావాలి. ఆ ఫలింపు వచ్చే స్థితిలోకి మనం ఎదగాలి. ఆ వాక్యం మన హృదయాల జీవితాలు ఫలించాలి. ఎన్నో మాటలు వింటూ ఉన్నాం, ఎన్నో వాక్యములు వింటూ ఉన్నాం, ఇంకా ప్రభు కొరకు ఎదురు చూసేవారంగా లేము ప్రియమైన వాళ్ళ.
కన్న కొడుకు ఇంటికి తొందరగా రాలేదంటే, కట్టుకున్న భర్త పెందలకాడని ఇంటికి రాలేదంటే, భార్యకైనా, బిడ్డలకైనా, తల్లిదండ్రులకైనా అయ్యో అయ్యో మరి మా పిల్లలు రాలేదండి, మా వారు రాలేదు, మా భార్య రాలేదు, మా భర్త రాలేదు, మా పిల్లలు రాలేదని ఎదురు చూస్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళారా. మరి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదని ఎదురు చూసేవారుగా ఎంతమంది ఉన్నారు? యోహాను గారు చివరిగా ప్రకటన గ్రంథంలో ముగిస్తే ఏమన్నా, ప్రభువా రమ్ము మరణాత అంటున్నాడు ప్రియమైన వాళ్ళు. ఆ రమ్ము అని అడిగే ఆలోచన ఎంతమందికి ఉంది ప్రియమైన వాళ్ళారా? అందుకే బైబిల్ విషయంలో వారు వాడుక చొప్పున మరణాత అని పిలుస్తుంటారు ప్రియమైన వాళ్ళు. మరణాతని పిలుస్తుంటాం ప్రియమైన వారు. ఎందుకు పిలుస్తున్నాం అంటే, ఆ విధంగా ప్రభువా రమ్ము, ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు రానే ఉన్నాడనే ఒక అర్థం ఇచ్చేట్టుగా ఈరోజు మనం అందరం కూడా ప్రభు రానే ఉన్నాడనే సంగతి మర్చిపోకుండా. ఎందుకంటే చాలామంది అంటున్నారు కదా, ఏమంటున్నారు, ప్రభు వస్తాడని చెప్తున్నారు కదా, మరి వేల సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా రాలేదని అనేవారు చాలామంది ఉన్నారట ప్రియమైన వాళ్ళు కదా. చూడండి, పేతురు గారు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మనం గమనిస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ఏమంటున్నారో తెలుసా? 3వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాం. అంత్యదినములలో హాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశ చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించి వాగ్దానం ఏమాయను అంటున్నాడు. అంటే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ వెయిటింగ్లో ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీకు నాకు ఈ అర్హతలు ఉండాలని. ఈ అర్హతలు నీలో నాలో లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేం ప్రియమైన వాళ్ళరా. సో అవి నీలో నాలో పెంచుకోవాలని, నీలో అవి ఎదగాలని, అటు అర్హతలు పొందుకోవాలని ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. సో దేవుడేమో వెయిట్ చేస్తూ ఉంటే ఆ ఆలస్యాన్ని మరి అవహేళన చేసేవారుగా, అవమానించేవారుగా, మరి హేళనగా మాట్లాడేవారుగా ఉన్నారు ప్రియమైన వాళ్ళ. అలాగా కాకుండా ప్రియమైన వాళ్ళ చూడండి ఏమంటున్నాడు 8వ వచనంలో, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరం ఒక దినము వలె ఉన్నవి అంటున్నాడు. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలన ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలను కోరుచు మీడ్ల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు ప్రేమ. అంటే అందరూ ఇలాంటి అర్హతలు పొందుకోవాలి, అందరూ నమ్మాలి, బాప్తిజం పొందాలి, రక్షణ పొందుకోవాలి, ఆ రక్షణను చక్కగా కొనసాగించాలి, ఆ రక్షణ కొనసాగిస్తూ చక్కని పరిశుద్ధతను మేము మెయింటైన్ చేయాలి ప్రియమైన వాళ్ళ. వధువు సంఘం వరుని కొరకు ఎదురు చూచుచున్నది, అధము యొక్క పాపమైన అంటకుండా అంటూ మరి సిద్ధంగా వధువు ఉండాలి ప్రియమైన వాళ్ళు. అలాంటి సిద్ధపాటు నీకు నాలుగు ఉండాలని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే విశ్వాసం నీలో నాలో ఉండాలి. విశ్వాసానికి డెఫినేషన్ ఏముంటుంది? పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయంలో ఏం సెలవిస్తున్నాడు? విశ్వాసం అనేది నిరీక్షించవాడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునే ఉన్నది. అదృశ్యమైనవి అంటే నువ్వు నేను పరలోకం చూడలేదు ప్రియమైన వాళ్ళు, చూడని ఆ మహాలోకం కొరకు ఎదురు చూడడమే విశ్వాసం ప్రియమైన వాళ్ళ. ఈ విశ్వాసం చాలా మందిలో లేదట. విశ్వాసం అనేది నిరీక్షించవాడి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునే ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. ఎటువంటి సాక్ష్యం? దేవుడు వాగ్దత్ భూమిని చేతికి ఇచ్చినా కూడా ఆ వాగ్దత్ భూమిలో పరవాసులే ఉన్నారు, ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దత్ భూమి పరలోకంలో ఉన్నది అనే ఉద్దేశంతో అది ఎంచి చాలామంది భక్తులు వారు ఏం చేశారో తెలుసా? మీరు చూడండి, రాయబడిన మాట 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9 నుంచి మనం చూస్తున్నాం. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానంకు సమవారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్ దేశంలో పరవాసులై ఉన్నారు. ఏవలనగా దేవుడు దేనికి శిల్పకారుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు ప్రేమైన వాళ్ళ. ఈ భూమి మీద వాగ్దత్ భూమి ఎంతకాలం ఉంటాం? ఇందాక మనం ధ్యానం చేసాం, కీర్తన గ్రంథంలో మనం చూసాం కదా. భూములకు వారు తమ పేర్లు పెట్టుకుందరు, కానీ అందరూ మనల్ని మర్చిపోతారు ప్రియమైన వాళ్ళ. ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టబడిన తర్వాత ఈ దేహంలో నడిపిస్తున్న ఇటువంటి సాధనమైన ఆత్మ ఆ మహాలోకానికి వెళ్ళాలంటే ప్రాముఖ్యంగా ఈరోజు మనం కొన్ని మాటలుగా చూస్తున్నాం. రక్షణ ఉండాలి, బాప్తిజం ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ఈ విశ్వాసం ఉండాలి, పరలోకానికి వెళ్ళాలి, ఆయన వస్తున్నాడు, రాని ఉన్నాడనే విశ్వాసం ఉండాలి. అయ్యో ప్రభు ఇంకా రాలేదే, ఈ రోజు రాలేదు, ఈ వారం రాలేదు, ఈ సంవత్సరం రాలేదే, 2024 సంవత్సరం ముగించబోతుంది, ఇంకా రాలేదేంటి? మరి ఎందుకు రాలేదు? విచారణ చేసేవారు ఎంతమంది ఉన్నారు? సర్వలోకముకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటన చేయమన్నాడు. మరి సర్వసృష్టికి స్వార్థ ప్రకటింపబడిన తర్వాత అంతం వచ్చునంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. మరి ఆ అంతము మరి రావాలి అంటే, ప్రభు రాకడ రావాలంటే నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి. నువ్వు ఆ విశ్వాసం సన్నగిలిపోకుండా ఆ ప్రభువు ఎక్స్పెక్ట్ చేస్తున్న విశ్వాసం నేను కలిగి ఉండాలని కోరుకుంటూ మరికొన్ని మాటలు ఉన్నాయి. ప్రభుత్వం అయితే వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నీ రాకడికే సిద్ధపాటు కలిగిన వారంగా, యేసుక్రీస్తు వారి రాకడికే సిద్ధపాటు కలిగిన భక్తులుగా, విశ్వాసులుగా, నీ పిల్లలుగా, నీకు ఇష్టలుగా మేము ఉండాలంటే మాలో రక్షణ ఉండాలి ప్రభువా. పరిశుద్ధత